హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అవసరాలను బట్టి భౌతిక స్థితిని బట్టి అనేక రకాల మార్పుల్లో భాగంగా కదా వచ్చేది. ఒకసారి అని మొత్తుకుంటాం, ఉద్యమాలు చేస్తాం, జైల్లోకి పోతాం, ఒకనాడు కామ్ అయిపోతాం, ఒకనాడు మళ్ళీ అంటే పాత్రలు మనిషిలో ఒకరే, కానీ పాత్రలు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి? ఇప్పుడు అంతా మున్సిపల్ ఎన్నికలు ఎట్లా గెలవాలనేది ఎజెండా. సో పార్లమెంట్ సమావేశాలు కూడా అవుతున్నాయి, మరి ఎక్కువ ఫోకస్ అనేది ఎట్లా పెడతారు మీరు? పార్లమెంట్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో మా నాయకులంతా ఉంటారు కాబట్టి పాపం మా గెలుపు కోసం వాళ్ళు అనేక రకాల కష్టాల కోర్చి మమ్మల్ని ఈ స్థాయి పెట్టిన వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకు వచ్చిన ఎన్నికలప్పుడు మనం వాళ్ళతో వెంట ఉండి వాళ్ళకు గెలిపించుకుంటే 4 కాళ్ళ పాటు నమ్మకంతో ప్రేమతో ఉంటారు, లేకపోతే ఏం బంధం ఉంటుంది? బీజేపీలోకి చేరికలు అనే దాని మీద గతంలో అయితే పెట్టారు, ఒక ప్రచార కమిటీ అనేది పెట్టారు, చేరికల కమిటీ అనేది పెట్టారు. ఇప్పుడు అది యాక్టివ్గా పనిచేస్తుందా లేదా? లేనట్టుంది కదా. ఏం లేదా, అసలు ఫోకస్ అనేది లేదా? ఇక దానికి జనరల్గా జైనింగ్ కమిటీ అని ఉండదు పెద్దగా. సందర్భాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా నాయకులతో కాంటాక్ట్ అయ్యి జనరల్గా నేను పార్టీ జాయిన్ అవుతా అంటే జాయిన్ అవుతూ ఉంటాం. అంతే తప్ప ఇదేదో పెద్ద కమిటీనే ఉండి అంత కోఆర్డినేట్ చేసి అందరినీ కౌన్సిలింగ్ చేసి పట్టుకోవాల్సిన అక్కడ ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఈ ఇద్దరి మధ్య నడుస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎందుకు సైలెంట్ అయిపోయిందా, సైడ్ లైన్ అయిపోయిందా? సైడ్ లైన్ కాలేదు, సైలెంట్ కాలేదు, కానీ నడుస్తూనే ఉంటుంది. స్ట్రైట్గా నడవట్లేదా? అనుకున్నట్టుగా లక్ష్యానికి గురి పెట్టి నడవట్లేదా? ప్రతి నిత్యం పార్టీ ఒకటే వేవ్లెంత్లో ఉండదు. సందర్భాన్ని బట్టి పురోగమనం ఉంటుంది, స్టాండ్ అయ్యేది ఉంటుంది, తిరోగమనం ఉంటుంది, ఇట్లా అనేక రకాల సందర్భాలు ఉంటాయి. సో ఒక మంచి సందర్భం లేకుంటే అనుకూలమైనటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 2028 ఎన్నికలప్పుడు. అప్పటిదాకా అంటే ఆ లాస్ట్ మినిట్లో చేసేటువంటి హడావుడి బదులు ఇప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి, బేస్ నుంచి ఉండాలి, గ్రాస్ రూట్ లెవెల్లో ఉండాలి అంటే పెట్టాల్సినటువంటి ఫోకస్ చాలా వరకు కార్యకర్తలో ఒక అసహనం అనేది ఉంది. రాజాసింగ్ లాంటి వాళ్ళని ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా దగ్గరికి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ఉంటాయి కదా. అభిమానించే నాయకుడిని జనరల్గా ఇట్లాంటి జరిగినప్పుడు కొంత బాధపడుతుంటారు. వస్తే బాగుండు అని మీరు అనుకుంటారా? అనుకుంటాం కదా న్యాచురల్గా. ఒక వాయిస్ వినిపించడానికి, ఒక బలమైనటువంటి వాయిస్ హైదరాబాద్లో ఆయన ఒక సెక్షన్ ద పీపుల్ అట్రాక్ట్ చేస్తాడు, నేను ఒక రకమైన యాక్టివిటీ చేస్తాను. ఆబ్వియస్గా ఒక్కొక్క మనిషికి ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఉంటాయి. అట్లా నాకుండే ప్రత్యేకత ఆయనకు ఉండదు, ఆయనకు ఉండేది నాకు ఉండదు. సో ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్య కాలంలో ఒక మాట మాట్లాడారు. అంటే బీజేపీ లీడర్ నవనీత్ రాణా అన్నారు, సో హిందువులని నెంబర్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొంతమంది దీన్ని పాకిస్తాన్గా మార్చే ఉద్దేశంతో జనాభాని ఎక్కువగా పిల్లల్ని కంటున్నారు అని ఆయన అన్నారు. నాకు 6 పిల్లలు, మీరు కావాలంటే 8 మందిని కనండి అనేది. పిల్లలు పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు చెప్తానో వాళ్ళు చెప్తానో పిల్లలు కానీ పరిస్థితి లేదు. 2 పిల్లలు సాధారణమే కష్టంగా ఉంది. తెలియని ఏముంది, విపరీతమైన జనాభా పెరిగిపోయి వనరులు మాత్రం గవే ఉండి ఇలా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎట్లా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా మీరు 10 మంది పిల్లల్ని కానివ్వండి, 20 మంది పిల్లల్ని కానివ్వండి నినాదం ఇచ్చేది తప్పు. ఓకే, ఈ 2 ప్రభుత్వాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఈ 2 ఏళ్ల పాలన చూసిన ప్రజలు బాధపడుతున్నారు. తెలంగాణ గిందు కోసం కాదు తెచ్చుకున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ పేరు చెప్పంగానే ఇట్లా తలకాయ ఎత్తుకునేటట్టు ఉండాలి తప్ప గిట్ల అయిపోయిందనే బాధ ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ గట్ల అయిపోయింది, తెలంగాణ గట్ల అయిపోయింది. సో ఆ 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు అట్లనే ఉందా? ఏం మార్పు లేదా ఈ 2 ప్రభుత్వాల్లో? కొన్ని మార్పులున్నా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంత మార్పులు మాత్రం లేదు. సో గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ తర్వాత మిగతా ఇవన్నీ చూసి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దాకా వచ్చాము. ప్రతిదీ ఇలా ముందుకు వస్తోంది, వెనక్కి వెళ్ళిపోతుంది, దేనికన్నా ఒక కంక్లూజన్ అనేది ఉందా? ఆరోపణలు విమర్శల దగ్గర ఆగిపోయిందా? అనేక రకాల ఆరోపణలు చేసింది వీళ్ళు, అనేక రకాలు చేసిండు. దాని రింగ్ రోడ్డు మీద కూడా చేసిండు.
ఇది 7,800 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు, అడ్డంగా ఇది 30,000 కోట్లు 40,000 కోట్లు ఆగిపోయింది. అట్లనే ఫోన్ ట్యాపింగ్ ఇప్పటిదాకా కాలే, కాళేశ్వరం ఇప్పటిదాకా కాలే. అంటే మాట్లాడుతున్నారు తప్ప అది ఎండ్ పాయింట్కి చేరతలేదు. ఎందుకు చేరతలేదో వాళ్ళకెరక. ఎందుకు చేరట్లేదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకెరక అది వాళ్ళ స్ట్రాటజీ ఏందో వాళ్ళకు ఉంటుంది. నిజమా లేకపోతే దీనిలో ఏం పసలేదా, నిజమా లేదా పసలేదా వాళ్ళు చెప్పాలి కదా. సో మీరు ఆ ప్రభుత్వంలో కూడా ఉండొచ్చారు కాబట్టి నిజంగా ఇవన్నీ పసలేనివేనా, నిజాలు ఉన్నాయంటారా? అందులో ఆరోపణలో నిజమెంత? అంటే ఫోన్ ట్యాపింగ్ ఉందనుకోండి, అది నిజమని తేలిపోయింది, దాని మీద చర్చ పెట్టాల్సి అక్కర్లేదు. కాళేశ్వరం సరే ఇప్పటికే నేను చెప్పుకున్న నా అభిప్రాయాన్ని మళ్ళీ చెప్పాల్సి అక్కర్లేదు. ఓకే. సో 2 ఏళ్ళు ఆ తర్వాత ఇంకొక 3 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. మరి మీ అభిమానులకి మీ కార్యకర్తలకి ఏం చెప్తారు మీరు? మా అభిమానులు ఎక్కడ ఊరు, మా అభిమానులు మా మీద నమ్మకం ఉన్నవాళ్ళు, మాతో కలిసి నడిచిన వాళ్ళంతా మాతో ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు యాక్టివ్ అవుతారు, సందర్భం వచ్చినప్పుడు కామ్ ఉంటారు. సో అదే సందర్భం దీంతోనేనా మీరు టచ్ మీ నాట్ లాగా ముక్తసరిగా ఆన్సర్స్ ఇస్తూ ఈరోజు? ఎందుకని మూడ్ ఆఫ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమేమో తిరుగుతున్నాయా బ్రెయిన్ లో? చాలా చాలా తిరుగుతున్నాయా? మేధో మదనమా? ఆపండి. మేధో మదనం అవుతుందా? అది ఎప్పుడు రొటేట్ అవుతూనే ఉంటుంది, మీద ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్గా పని చేస్తుంది. ఓకే. ఇప్పుడు వేరే వేరే మైండ్లో ఉన్నారు, వేరే మూడ్లో ఉన్నారు కాబట్టి. మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి కదా, మున్సిపాలిటీ ఎన్నికల మూడ్లో ఉన్నాం. దేశం అంతా మోదీ హవా అనేది కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం దాన్ని ప్రచారం చేసుకోవడంలో బీజేపీ లీడర్లే వెనకబడుతున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ 2 కేంద్ర మంత్రులు, ఇంతమంది రాజ్యసభ సభ్యులు, ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకని వెనకబడుతున్నారు? మోదీ గురించో లేకుంటే కేంద్ర పథకాల గురించో చెప్పలేకపోతున్నారు. ఢిల్లీకి సౌత్ చాలా దూరం అయిపోయింది. మోడీ గారికి యూపీ, బీహార్, ఆ హిందీ బెల్ట్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అదొక పట్టుకొమ్మలాగా ఉండేటువంటి ప్రాంతం. అది అక్కడ రాజకీయాలంతా కూడా పార్టీ, జెండా, సిద్ధాంతం ఇట్లాంటి పునాదుల మీద ఉంటాయి. సౌత్కి వచ్చేటప్పటికి అట్లాంటిది ఉండదు. ఇక్కడ డిఫరెంట్ ఎజెండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నాయకుల వ్యక్తిగతమైన గ్లామరు, లీడర్షిప్, తర్వాత ప్రజలు వాళ్ళ అవసరాలు, వాళ్ళకు సంబంధించిన ప్రణాళికలు, ప్రభుత్వం పరంగా ఇవన్నీ ఉంటేనే వాళ్ళు వింటారు తప్ప అక్కడలాగా ఉండే ఆస్కారం లేదు. అందుకనే నేను అనుకుంటా సౌత్ని ఇంకా అర్థం చేసుకోవాల్సిన అక్కర ఉన్నది. దీనికి సపరేట్ కార్యాచరణ ప్రకటించాల్సిన అక్కర ఉన్నది. దీనికి సపరేట్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి పని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మొత్తం సౌత్ అంటారా? తెలంగాణ మీద ఎట్లా? సౌత్ నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అంటే ఒకసారి అలా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా విఫలమైనవి కాబట్టి తప్పకుండా వస్తే కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలలో స్పెషల్ ప్రోగ్రామ్ కనుక లేకపోతే అంత ఈజీ కాదు. సో ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు ఒక శ్రీరామ రక్ష అనేటువంటి ఒక భావన ఉండేది. మీది కూడా, మీ ప్రస్థానం స్టార్ట్ అయింది కూడా ఒక ప్రాంతీయ పార్టీ నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడ అవసరాలు ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వీటన్నిటికీ సంబంధించి ఒక వాయిస్గా ఉండేదే ప్రాంతీయ పార్టీలు అని. వాస్తవంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి కన్సర్న్, ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి అవగాహన రాష్ట్ర ప్రజల పట్ల కానీ, రాష్ట్ర అవసరాల పట్ల కానీ జాతీయ పార్టీలకు ఉండే ఆస్కారం లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయి వాళ్ళ సంపాదన ఎజెండాగా మారిపోయిన తర్వాత ఇది తప్పు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకనే ఉన్నంతలో పారదర్శకంగా ఉండే ప్రభుత్వాలు ఉండాలి. ప్రభుత్వాలు తలెత్తుకొని మా ప్రభుత్వం అని చెప్పుకుంటట్టు ఉండాలి, కానీ తలదించుకునే పద్ధతి ఉండద్దని, స్కాములు లేనటువంటి పద్ధతుల్లో, దోపిడీ లేని పద్ధతులలో మంచి పరిపుష్టమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లేటట్టుగా ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటారు ప్రజలు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వైపు చూస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఎవరు బాగుంటే వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిండ్రు 2014లో, మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకొకరు దిక్కు చూస్తలేరు. మోడీ గారు వచ్చిన తర్వాత దేశ ప్రజానికం అంతా కూడా దేశం సురక్షితంగా, సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యం, గొప్పతనం ఎదగాలంటే మోడీ గారే దానికి నిజమైనటువంటి నాయకుడు అని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మీరు అన్నట్టుగా సౌత్లో కూడా అక్కడ స్థానిక సంస్థల్లో గెలవకపోవచ్చు, మేము ఎమ్మెల్యేలుగా గెలవకపోవచ్చు, కానీ ఎంపీలు వచ్చినప్పుడు మాత్రం కొంత పాజిటివ్ ఉందంటేనే మీకు అర్థం కావాలి. దేశంలో
దేశంలో ఎవరు ఉండాలి, మోడీ ఉండాలి, ఏ పార్టీ ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలి, ఇక్కడ ఎక్కడ పేచి లేదు. కానీ అదే మళ్ళీ రేపు సర్పంచ్కి వచ్చినప్పుడు, ఎంపీపీ అయ్యేటప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేటప్పుడు, లోకల్గా ప్రభుత్వం అయ్యేటప్పుడు డిఫరెంట్గా ఉంది. అందుకని దీన్ని నార్త్నేమో కేంద్ర డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేది అంటారు. అన్ని స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు ఒకటే పార్టీ ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెంట్గా అవుతుందో అందుకని నేను అంటున్నా, సౌత్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన ఎక్కడ ఉన్నది. ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర మరింత ప్రణాళికలు స్పెషల్గా రూపొందించుకోవాల్సి ఎక్కడ ఉన్నది, స్పెషల్ ప్రోగ్రామ్ ప్రకటించుకోవాల్సి ఎక్కడ ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం అయినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి 2 ఎలక్షన్స్లో కూడా రాష్ట్రానికి రక్ష స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ప్రాంతీయ పార్టీలే, దేశానికి మాత్రం ఒక బీజేపీ అనేటువంటి భావన, అదే దిశగా ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చింది, అక్కడ బీజేపీ వచ్చింది అనేది మీరు అదే ఫీల్ అయ్యారా ఆ టైంలో? ఇప్పుడు అది మారిందా? నేను ఇప్పటికీ ఏమంటున్నా, ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయిన తర్వాత, రాచరికపు పోకడలు మొదలైన తర్వాతనే ప్రాంతీయ పార్టీలను అసహించుకుంటున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలు వచ్చాయి, ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. ఇవి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాయిస్ ని చంపేస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నాయి. ఇష్యూ వాస్తవంగా మన ప్రాంతీయ పార్టీ మీద విముఖత కలిగిన నాడు జాతీయ పార్టీల వైపు చూసిండ్రు, అందులో జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు చూసిండ్రు. కానీ బై డిఫాల్ట్ కాంగ్రెస్ పార్టీ గెయిన్ అనేది వేరే విషయం. ఎందుకైంది అని అదొక వేరే సబ్జెక్ట్. ప్రజలు చూసింది బీజేపీని మాత్రమే, కాంగ్రెస్ని చూడలే. కానీ బై డిఫాల్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. లోపం ఎక్కడ కనిపించింది అప్పుడు? ఆ డిఫాల్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు తెలిసిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికి కూడా ఏం మార్పు లేదు. మార్పు లేకపోయినా పేన మీద పూలపడ్డాం అనుకుంటాను కదా. సో పెనము పొయ్యి కాదు, మాకు కావాల్సినటువంటి ప్రాపర్గా మాకు రోటీ కపడా కమ్మాక అని అంటారా, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక మంచి జీవనం కావాలి అనుకుంటే బీజేపీ అంటే ఆ ప్రత్యామ్నాయంగా తెలంగాణలో కల్పించాలంటే ఏం చేయాలంటారు? ఉంటుంది కదా, అదో పెద్ద చర్చ, డిబేటబుల్, అదో పెద్ద సబ్జెక్టు. మీరు ఇక్కడ మాకు చెప్పకపోయినప్పటికీ ఇంటర్నల్గా అయినా వినిపిస్తున్నారా? ఇంటర్నల్గా మీరు చెప్పే మాటల్ని వాళ్ళు వింటున్నారా? వింటారు కదా, పార్టీలు ఎందుకు వినవు చెప్పండి. డిబేట్ జరుగుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు. సీక్రెట్ కాదు కదా. సీక్రెట్ కాదు, కాకపోతే మరి ఆచరణలోకి ఎందుకు రావట్లేదు? వస్తుంది, ఎప్పుడో సందర్భం వస్తుంది, రాకుండా ఎట్లుంటుంది. అప్పటికిప్పుడు మార్పు ఉంది కదా, ఇంకింత మార్చుకోవాల్సి అక్కడ ఉండదు. ప్రభుత్వం రావాలంటే ఏం చేయాలనో అవన్నీ రకాల మార్పులు వస్తే తప్ప ప్రభుత్వం రాదు. మనకు ఒక కెమికల్ చర్య జరగాలన్నప్పుడు దాని నిష్పత్తి పర్ఫెక్ట్గా అయితేనే రియాక్షన్ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ కూడా అన్ని సింక్రనైజ్ అయ్యి కోఆర్డినేట్ అయితేనే రిజల్ట్ వస్తుంది. ఒక సమూల ప్రక్షాళన అంటారు. అది అనుకుంటాను, మా వాళ్ళు పైన వాళ్ళు ఆల్రెడీ అనుకుంటాను. ఇప్పటికే సమగ్రమైన సమూల ప్రక్షాళనతో పాటుగా సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. టైం సరిపోతుందంటారా? ఆల్రెడీ 2 ఏళ్ళు పోయాయి, ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్లే మిగిలింది. మొన్న మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చాలా గొప్పగా సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్నారు. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాట గత కొన్నేళ్లుగా వింటూ వస్తున్నాము. అక్కడికి ఎంత దూరం ప్రయాణం అని మీరు అనుకుంటున్నారు? అతి దగ్గర, అతి చేరువలో ఉన్నట్టుగా భావిస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్కి అతి చేరువలో ఉన్నాము. ఒకసారి గవర్నమెంట్ అయితే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కూడా అవుతుంది. స్థానిక సంస్థల్లో కూడా మా ఆధిపత్యం, మా జెండా, ప్రజల ఆశీర్వాదంతో ఎగురుతుంది. అన్ని అడుగుల దూరాన్ని మీరు చేరడానికి సమిష్టిగా ఉండాల్సినటువంటి ప్రయత్నం. తప్పకుండా సమిష్టిగా ఉండే ప్రయత్నమే చేస్తాం. సమిష్టిగా ఉండే ప్రయత్నం చేస్తాం, మంచి ప్రణాళికలు రూపొందించుకుంటాం, పార్టీని పురోగమన దశలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు కాంగ్రెస్లో ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు, గొడవలు ఇవన్నీ ఎక్కువ ఉండేవి అనుకున్నారు. బట్ వాళ్ళందరూ బయట అనేసిన తర్వాత మళ్ళీ తర్వాత కలిసిపోతారు. అలాంటి పరిస్థితి బీజేపీలో లేవు. ఒక ఈగోస్ అనేవి పెట్టుకున్నారా, లేకుంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేది అంటున్నారు, మళ్ళీ కలిసిపోవట్లేదు. అది కాంగ్రెస్ మాత్రం ప్యాచప్లు చేస్తోంది. అక్కడ ప్యాసిఫై అవుతున్నారా, ఇంకేమవుతున్నారో అని మళ్ళీ కలిసిపోతున్నారు. ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ టీ కప్లో తుఫాన్ అనుకుంటున్నారు, కలిసిపోతున్నారు. బీజేపీ ఆ ప్రయత్నం జరగట్లే. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్ష్యం ఏముందంటే, అధికారం ఉన్నప్పుడు కొట్లాడుకుంటారు, అధికారం ఉన్నప్పుడు కొట్లాడుకుంటారు, అధికారం లేనప్పుడు ఐక్యత ఉంటారు. అధికారం రావడానికి అన్ని పక్కన పెట్టుకొని ఉమ్మడిగా ఫైట్ చేస్తారు అధికారం వచ్చేదాకా. అది వాళ్ళ నైజం. సో అక్కడ నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఉంది కదా బీజేపీ మరి. తప్పకుండా. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఐక్యత ఉండాలి, అధికారం వచ్చినప్పుడు అందరు కలిసి పనిచేయాలి. ఎప్పటికి నేర్చుకుంటారు ఇది? నేర్చుకోలేదని కాకుండా ఆల్రెడీ మాకు ఉన్నది.
మళ్ళీ కొత్తగా నేర్చుకునేది ఇంత పెద్ద కానీ దేశానికి కార్యకర్తలకి కనిపించట్లేదు కదా, అది టైం పడుతుంది. కార్యకర్తలు కూడా చూడడంలో లోపం ఉంది. కార్యకర్తల లోపం ఎప్పుడు ఉన్నదండి. పాపం కార్యకర్తలు అనేటోళ్ళు అభం శుభం తెలియని వాళ్ళు, పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకునే వాళ్ళు, దానికోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళే కార్యకర్తలు. కార్యకర్తలు వాళ్ళ వాయిస్ మా లీడర్ వినిపించాలనుకుంటారు, ఆ లీడర్ చెప్పేది అందరూ వినాలనుకుంటారు, అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటారు. చాలా వరకు గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఈ నినాదం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాడు. అరే ఇప్పటికైనా నెరవేరుతుందా, ఇప్పటికైనా మేము అక్కడికి చేరుకుంటామా, ఎప్పటికైనా అవుతుందా అనేదాకా ఎందుకు వెళ్ళారు మరి? మరి అట్లేం లేదు. ఇప్పుడు మా కార్యకర్తలలో రేపటి భవిష్యత్తు మనదే అనే దాంట్లోకి వచ్చింది. ఆర్బిట్లకు ఎంటర్ అయినా మేము లాస్ట్ టైం మేము వచ్చేది ఎక్కడో మిస్ అయింది, అది వేరే విషయం. ఎన్నటికైనా మాదే గోల్కొండ జెండా, గోల్కొండ కిలా మీద కాషాయ జెండా ఎగరదు కానీ త్రివర్ణ జెండానే ఎగురుతుంది, కానీ ఇక్కడ వికసించేది మాత్రం కమలం. సో మిస్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఇక్కడ అధ్యక్ష మార్పు, ఆ రాష్ట్ర నాయకత్వంలో అధ్యక్ష మార్పు జరిగిందా, లేకపోతే కేంద్ర నాయకత్వమే ఫోకస్ పెట్టలేకపోయిందా? సౌత్ని మరింత అధ్యయనం చేసుకోవాల్సిన ఎక్కడ ఉంది అని చెప్పిన. సౌత్ని మా 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 పార్టీ మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన ఎక్కడ ఉంది. సో గతంలో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సౌత్ని నార్త్ని ఒక డివైడ్ చేసి చూస్తుంది, చిన్న చూపు అనేది ఉంది అనేది. పర్లేదులే తెలంగాణలో మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎలా అయినా వస్తుంది అనే ఒక నమ్మకం ఉందా వాళ్ళకి మీ మీద? దూరం కదా, బాగా దూరం అయిపోయినాం. ఢిల్లీకి చాలా దూరంలో. దగ్గరయ్యే ప్రయత్నాలు మీరు చేయాలా వాళ్ళు చేయాలా? వాళ్ళు చేయాలి, మేము చేయాలి. టైం సరిపోతుంది 3 years? తప్పకుండా. ఒక మిరాకిల్స్ జరుగుతాయంటారా, లేకుంటే తప్పకుండా అన్నీ జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.